తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లేటువంటి ప్రయత్నం చేసి ఆయన మీద జరిగినటువంటి దాడి కూడా ఆయనే చేసుకున్నాడు అనేటువంటి విధంగా మీరు ఏంగా మాట్లాడుతూ ఉన్నారే. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా ఖండించారు. దేశ ప్రధాని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఖండించారు. మీకు మాత్రం, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అసలు కనీసం సరే సింపతి అనేటువంటిది దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం లేదు, కానీ తిరిగి నిందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ప్రజా స్పందన వస్తుంది, ప్రజలు వేలాదిగా తరలిస్తున్నప్పుడు మాకేంటి అవసరం, మాకు తెలియక అడుగుతాను. మాకేం అవసరం, మా మీద మేము దాడి చేయించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది? మళ్ళీ నిన్న అంటాడు ఆయన, నా మీద క్లమోర్ మైన్లు పేల్చారు, రాళ్ళు పెద్ద లెక్క అని అంటాడు. సో నువ్వు చేసినటువంటి పాపాలకి నీకు ఏదన్నా జరిగి ఉంటే ఉండాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారని చెప్పి ఆయన మీద రాళ్ళు ఇస్తారాలి. కేవలం రాజకీయ కుతంత్రాలు, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఈ రకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఉందా? తిరిగి ఆయన మీద ఆయన మళ్ళీ నిన్న గాజువాకలో రాళ్ళు వేసుకొని మళ్ళీ మేము ఎవరో రాళ్ళు వేసామని చెప్పి చెప్తున్నాడు. ఎవరో కింద నుంచి ఒక రాయి చూపిస్తా, ఇదంతా ఒక పెద్ద ఏమంటారు షార్ట్ ఫిలిం లాగా తయారు చేస్తూ ఉన్నాడు సిస్టమ్ అంతటిని. కింద నుండి ఎవడో రాయి చూపిస్తే ఇదిగో నా మీద రాయి ఇస్తారని చెప్పి చెప్తున్నాడు. ఈ రకంగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మేము ఇన్ని రాజకీయ పార్టీలు కలిసాం, రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేకపోతున్నామే, ఇన్ని రాజకీయ పార్టీలు కలిసినా మాకు రావాల్సినటువంటి స్పందన రావట్లేదే, జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెట్టేసరికి ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంది, ఈ రకంగా ఏదన్నా చేస్తే ఆయన వెనకడుగేస్తాడు, బయటికి రావడం మానేస్తాడు, లేకపోతే ప్రచారానికి రాడు అని చెప్పి అనుకుంటే నీ అమాయకత్వం. ఏం చూస్తున్నావు? 14 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పోరాట పటిమని రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కోట్లాది మంది, 5 కోట్ల మంది ప్రజలు తెలుసుకున్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు తెలుసుకున్నారు. పక్కన ఉన్నటువంటి నీకు తెలియట్లేదు. నీలాంటి వాళ్ళు రాళ్ళు విసిరితేనో, లేకపోతే నీలాంటి వాళ్ళు దాడి చేస్తేనో భయపడి ఇంట్లో కూర్చునేటువంటి రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. మీకున్నటువంటి సంస్కృతి. గతంలో అమిత్ షా గారు తిరుపతి వచ్చినప్పుడు రాళ్ళు విసిరింది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కదా. గతంలో మీ మామ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులిసింది ఎవరు? నువ్వు కాదా? అదే విజయవాడ నడిబొడ్డిన వంగవీటి మోహన్ రంగని చంపేసింది ఎవరు? నీ పార్టీ కాదా? మీ ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య అనుకుంటా ఆయన పేరు, ఆయన్ని చంపేసింది విజయవాడలో. మీకుంది ఈ చరిత్ర అంతా కూడా. నిన్న గాజువాకలో వచ్చి అంటాడు 83లో వచ్చినటువంటి ప్రజాస్పందన ఇప్పుడు కనబడుతుంది గాజువాకలో అంటుంది. 83లో నువ్వు ఎక్కడున్నావు? ఏ పార్టీలో ఉన్నావు? 83లో నువ్వు పార్టీ, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ, నువ్వు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. నువ్వు 83లో ఏ పార్టీ చూసావు? అసలు నీ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో. తర్వాత సరే వాళ్ళ కూతురిని చేసుకున్నావు, తర్వాత రాజకీయ పరిణామాలు, వెనుపోట్లు ఇవన్నీ కూడా తెలిసినటువంటి అంశాలు. నీకు ఏ రోజు కూడా ప్రజలు తాలూకా ఆమోదం, ప్రజా బలంతో, ప్రజల తాలూకా మన్ననతో నువ్వు రాజకీయాల్లో రాణించింది ఎప్పుడు నాకు తెలిసి ఎప్పుడు లేదు. అయితే 4 పార్టీలతో జతకట్టినప్పుడు లేదో మీ పార్టీ నాయకుడిని వెన్నుపోటు పొడిచో నీకు నాయకత్వం వచ్చింది తప్ప, ప్రజల నుంచి ఒక నాయకుడిగా ఎదిగినటువంటి సందర్భం ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవన్నీ కూడా చూసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి ఆలోచన మానుకుంటే మంచిది. నువ్వు ఇంకా విమర్శించుకోలేది, ఆయన మీద ఇంకా మరింత సింపతి, నీ పడాల్సిన 10 ఓట్లు కూడా పడడం మానేస్తాయి.